క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసేన న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాలేజా 42 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపుకు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాక్. అదును చూసి దెబ్బ కొట్టనున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు. టీడీపీ జనసేన గెలుపే అసలు లక్ష్యమా? వైఎస్ షర్మిలతో సమన్వయంలో కాంగ్రెస్ అధిష్టానం. మదనపల్లెలో పెరుగుతున్న నేరాలు ఘోరాలు. పట్టపగలు నిమ్మనపల్లె సర్కిల్లో చైన్ స్నాచింగ్. నేరాల నియంత్రణలో నిఘా కొడిగండుతోంది. పోలీసుల పనితీరుపై పెదవి విరుస్తున్న ప్రజలు. ఏపీ భూ హక్కుల నూతన చట్టం రద్దు చేయాలి. పేదల భూములకు రక్షణ కరువు అవుతుంది. అధికారులు పాలకుల పెత్తనం పెరిగిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన ర్యాలీలు. జనసేనకు 57 స్థానాలిస్తే అధికారం పక్కా. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్. 2019లో పొత్తు ఉంటే 60 సీట్లు వచ్చేవి. యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించింది. కాపు నేతలు గంటా శ్రీనివాసరావు, చేగొండి హరిరామజోగయ్యలు వెల్లడి. టీడీపీ ఇన్ఛార్జీల ఆశలపై చంద్రబాబు చన్నీళ్లు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురికి నో టికెట్. కుప్పం, పీలేరు, పలమనేరు మాత్రమే పక్కా. సర్వేలతో జల్లెడ పడుతున్న టీడీపీ అధిష్టానం. ఇక్కడ ఇతిహాస్ చూస్తే జనసేనకు 57 సీట్లు ఇవ్వాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య డిమాండ్. రానున్న ఎన్నికల్లో జనసేనకు 57 సీట్లు ఇస్తే జనసేన టీడీపీ పొత్తు విజయ దుందుబి మోగిస్తోందని అంటున్న సీనియర్ కాపు నేత చేగొండి హరిరామజోగయ్య. జనసేన టీడీపీ కాంబినేషన్ సూపర్ హిట్ అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం పక్కా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నొక్కి పక్కానింపు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకు 57 సీట్లు దక్కితేనే ఆ కూటమికి విజయ అవకాశాలు ఉంటాయని మాజీ ఎంపీ, మంత్రి, ప్రముఖ కాపు నాయకులు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు. జనసేనకు 57 అసెంబ్లీ స్థానాలు కేటాయించినప్పుడే 100% ఓట్ల బదిలీకి అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 57 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా జనసేనకు ఉందన్న సంగతిని తెలుగుదేశం గుర్తెరగాలన్నారు. 25 సీట్లు అని కొందరు, 28 సీట్లని మరికొందరు ప్రచారం చేయటం మానుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా 61 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండేదన్నారు. ఈ ఎన్నికల్లో జనసేనకు 57 సీట్లు కేటాయిస్తే వైసీపీని ఓడించటం సులభం అవుతుందని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఉండి, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, మచిలీపట్నం, నూజివీడు, పెడన, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తెనాలి, పెదకూరపాడు, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పొన్నూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో గిద్దలూరు, ఒంగోలు, దర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అనంతపురం, గుంతకల్లు, పుట్టపర్తి, కర్నూలు జిల్లాల్లో నంద్యాల, కడప జిల్లాల్లో కడప, రాజంపేట, నెల్లూరు జిల్లాల్లో కావలి, సూళ్లూరుపేట, కొవ్వూరు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, భీమిలి, గాజువాక, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఎస్కోట, నెల్లిమర, గజపతి నగరం, పార్వతీపురం, ఉమ్మడి శ్రీకాకుళంలో ఎచ్చెర్ల, ఇచ్చాపురం సీట్లను జనసేనకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుందని, మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోట అని, వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని గంటా స్పష్టం చేశారు. యువగళం పాదయాత్ర చరిత్రలో మిగిలిపోతోందని, పాదయాత్ర ద్వారా ఆయన అనేక సమస్యలు తెలుసుకున్నారని, అవన్నీ త్వరలో పరిష్కారం అయిపోతాయని హామీ ఇచ్చారు. 30 ఏళ్ల వరకు తమ నాయకుడు లోకేషేనని, చంద్రబాబు తరహాలోనే ఆయన కూడా పాలన అందిస్తారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకు చుక్కెదురవుతోంది. ఇప్పటి వరకు తమను తాము అభ్యర్థులుగా ప్రకటించుకున్న వారు లేకపోలేదు. వారే అభ్యర్థులు అన్నంతగా పోటీకి సిద్ధమయ్యారు. ఇందుకు అవసరమైన వనరులను కూడా సమకూర్చుకుంటున్నారు. గెలిచినా ఓడినా నియోజకవర్గంలో తిరుగు ఉండదని ఆశపడ్డారు. గెలిస్తే ఎమ్మెల్యే అవుతారు. ఓడినా పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ఛార్జిగా ఉంటారు. ఎమ్మెల్యేతో సమానంగా అధికారులు చెలాయించవచ్చు. అధినేత దయదలిస్తే నామినేటెడ్ పదవి వర్తిస్తోందని కలలు కన్నారు.
వారి ఆశల మీద చంద్రబాబు చన్నీళ్లు జల్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుకున్న విధంగా ఇన్ఛార్జీలు పనిచేయడం లేదని వారితోనే అన్నట్లు సమాచారం. చిత్తూరు పార్లమెంటు పరిధిలో టీడీపీ టికెట్ల లొల్లి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న 7 స్థానాల్లో చిత్తూరు మినహా మిగిలిన 6 స్థానాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. వీరంతా తమను తాము ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబు, పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డికి తప్ప మిగిలిన వారికి టికెట్ వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ విషయం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో తనను కలిసిన నేతలకు చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పారని తెలిసింది. ఆయనను జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్, నగరి ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్, పులివర్తి నాని, ఇతర నాయకులు కలిశారు. వారితో మాట్లాడుతూ చంద్రబాబు 3 నియోజకవర్గాల్లో పార్టీ 20% కూడా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల పట్ల ఆయన పెదవి విరిచారని అంటున్నారు. ఇటీవల లోకేష్ టీం చేసిన సర్వేలో కూడా ఇదే అంశాలు వెల్లడయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో 5 నియోజకవర్గాలలో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అదేవిధంగా రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి ఇన్ఛార్జీల పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదని తేలిపోయినట్లు సమాచారం. ఒక్క పీలేరు మాత్రమే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయింది. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూర్లలో నేతల పనితీరు మీద సర్వే రిపోర్టులు పక్కాగా తేల్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మారు అభ్యర్థులను బలంగా నిలబడి తలబడే వారినే ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగిన గుండె మళ్లీ ఆడింది. తెలంగాణ బాలికకు శ్రీకాకుళం వాసిగుండె. తిరుపతి పద్మావతి హృదయాలయంలో అద్భుతం. ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి తిరుపతికి తరలించిన గుండె. శ్రీకాకుళం జిల్లాలో బ్రెయిన్ డెడ్ కావడంతో ఆగిన గుండెను కొన్ని గంటల వ్యవధిలోనే తిరుపతిలో మరో రోగికి అమర్చడంతో అది మళ్లీ కొట్టుకుంది. తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయంలో మంగళవారం తెలంగాణ బాలికకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఎన్జీఓ కాలనీకి చెందిన 11 ఏళ్ల చిన్నారి లహరి గుండె సమస్యతో బాధపడుతోంది. గుండె మార్పిడి కోసం జీవన్ దాన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకుంది. మెరుగైన చికిత్స నిమిత్తం లహరిని గత నెల 6న తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయంలో చేర్పించారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో 50 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తన బృందంతో కలిసి శ్రీకాకుళం చేరుకుని ఆ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక హెలికాప్టర్లో వైజాగ్ తీసుకొచ్చారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించారు. గుండె వైద్య నిపుణులైన డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ గణపతి ఆధ్వర్యంలో ఆ గుండెను చిన్నారి లహరికి అమర్చారు. వైసీపీలో సంక్షోభం తప్పేలా లేదు. ఆ పార్టీలో అభ్యర్థుల మార్పు సంచలనం రేకెత్తిస్తోంది. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. చాలా మందికి టికెట్లు ఇవ్వమని ముఖం మీదే తేల్చేస్తూ ఉండడంతో వారంతా అసంతృప్తి బాట పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఎమ్మెల్యేల మార్పు అనివార్యంగా తెలుస్తోంది. వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ 42 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించినట్లు సమాచారం. టికెట్లు ఎందుకు ఇవ్వమో, మీ సేవలను ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది వికటించి తిరుగుబాటుకు దారితీసినట్లు సమాచారం. చాలామంది ఎమ్మెల్యేలకు సొంత బలం ఉంది. కానీ గత ఎన్నికల్లో తన ఫోటోలు చూసి జనాలు ఓటు వేశారని, అందులో మీ చరిష్మా లేదంటూ జగన్ చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తమ సొంత బలాన్ని చూపించాలని బలంగా డిసైడ్ అయ్యారు. తమకు కానీ టికెట్ నిరాకరిస్తే నియోజకవర్గాల్లో తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో జనసేన ఓట్లు చీల్చడం ద్వారా 50కి పైగా నియోజకవర్గాల్లో ఫలితం తారుమారైంది. ఈసారి ఆ 2 పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొన్ని నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ కానుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మాత్రం భారీ నష్టం తప్పదని వైసీపీ హైకమాండ్ ఆందోళన చెందుతోంది. అందుకే ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ డోర్లు తెరిచారు. సరిగ్గా టైం చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలోకి ఎంటర్ అవుతోంది. వైఎస్ షర్మిలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బే. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే. దీంతో ఓట్లలో భారీ చీలిక వచ్చి టీడీపీ జనసేన కూటమికి భారీ లబ్ధి చేకూరే ఛాన్స్ ఉంది. షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్ విస్తరణ
సంస్కరణకు ఆయన కృషి చేస్తారని తెలుస్తోంది. తద్వారా వైసీపీని దెబ్బకొట్టి టీడీపీకి లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారని సమాచారం. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్లోకి వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ భారీ స్కెచ్తోనే ఏపీలో ఎంటర్ కానుంది అని తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనం రేకెత్తించింది. కానీ అదే సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మదనపల్లిలో దుమ్ము లేపుతున్న క్రిమినల్స్, పట్టపగలు హత్యలు, చైన్ స్నాచింగ్లు, సెటిల్మెంట్స్, గంజాయి అమ్మకాలు, బెట్టింగ్ దందాలతో ఊపేస్తున్న క్రైమ్ సిండికేట్లు, మతం ప్లస్ అర్బన్ నక్సలిజం కలబోతకు కేంద్రంగా మదనపల్లి మారుతుందా అనే అనుమానాలు తెర వెనుక రాజకీయ నేతల భరతం పట్టేవారు లేరా? పట్టపగలు హత్యల తరువాత మదనపల్లెలో పట్టపగలు చైన్ స్నాచింగ్లకు క్రిమినల్స్ ముందడుగు వేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక నిమ్మనపల్లె సర్కిల్లో ఓ ఆగంతకుడు ఓ మహిళ సమీపంలో తచ్చాడుతూ ఒక్క ఉదుటున ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కుని పరారయ్యాడు. ఓవైపు రహస్య బెట్టింగులు, గేమింగ్స్, మరోవైపు గంజాయి అమ్మకాలు, ఇంకోవైపు కళాశాల విద్యార్థులతో రౌడీ గ్యాంగుల వీర విహారం. ఈ రౌడీలకు గ్లామర్ అద్దేకి ప్రయత్నిస్తున్న రాజకీయ నేతలు వెరసి మదనపల్లె క్రమేపీ క్రైమ్ కిల్లాగా మారుతోంది. ఇదిలా ఉండగా రకరకాల పేర్లతో సెటిల్మెంట్లు ఊపందుకుంటూ ఉన్నాయి. అత్యంత భయంకరమైన మతం ప్లస్ అర్బన్ నక్సలిజం కలబోతకు కూడా మదనపల్లె కేంద్రంగా మారే అవకాశం ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. మదనపల్లెను పోలీసు ఉన్నతాధికారులు రాజకీయాలకు అతీతంగా పట్టించుకోకపోతే రాబోయే కాలాల్లో శాంతి భద్రతల రీత్యా భారీ మూల్యం తప్పదేమో. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. 6 నెలల వ్యవధిలోనే 2 విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇతర సామాజిక వర్గాలకు స్థలం కేటాయించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎందుకు స్థలాన్ని కేటాయించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మదనపల్లి పట్టణంలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో నేడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో బీసీ కులాల సోదరులు నిరసన చేపట్టారు. చిత్తూరు బస్టాండ్ కూడలిలో వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని బీసీల ఐక్యత వర్ధిల్లాలి, జ్యోతిరావు పూలే అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సోదరుల విరాళాలతో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం తయారు చేయించి 7 సంవత్సరాలు గడుస్తున్న అధికార పార్టీ నాయకులు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించకపోవడం దుర్మార్గమని అన్నారు. 6 నెలల వ్యవధిలోనే 2 విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇతర సామాజిక వర్గాలకు స్థలం కేటాయించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎందుకు స్థలాన్ని కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 55% బీసీ ఓటర్లు ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల విజయమోహన్, రామలింగయ్య, వైవి శేఖర్ నాయుడు, నాగినేని గోవిందు, మక్కినేని వేణుగోపాల్, ఏ రెడ్డప్ప, బండి రామచంద్ర, కమ్మలూరి అమానుల్లా, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, గుంపు వెంకటేష్, గాదం నారాయణ స్వామి, శ్రీనివాసులు, లక్ష్మణ, రాజగోపాల్, రమణ, సూరి, హరీష్, విజయ్ కుమార్, కరామత్ పెద్ద సంఖ్యలో బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం దగ్గరికి ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ మరియు రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ అయినటువంటి నేను అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మా బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, సమస్యలు కానీ సబ్ కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడానికి వచ్చాము. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు విషయమై విగ్రహం తీసుకొచ్చి 7.5 సంవత్సరం అయింది. ఈ రాజకీయ పార్టీలు అన్ని తొత్తులుగా మారి మా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అడ్డుకుంటూ ఇంకొక విగ్రహాలకు పర్మిషన్ ఇచ్చారు. 2 విగ్రహాలకు ఈ మధ్య కాలంలో. మరి కాకమన్న మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకై మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాము. ఈ నిరసన తెలియజేస్తూ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందించేస్తాము. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మీరు స్థలాన్ని కేటాయించకపోతే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తూ
మాకు కావలసిన హక్కులను సాధించుకొని బీసీలకు రాజ్యాధికారం చేజిక్కునేంత వరకు ఉద్యమాలను వెనుకాడమని ఇందు మూలంగా తెలియజేస్తూ జై బీసీ. ఏపీ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు నూతన భూ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులే శాసించే ప్రమాదం ఉందన్నారు. ఏపీ భూ హక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు. న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇదివరకే మదనపల్లి బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలోని న్యాయవాదులు పలుమార్లు 27/2023 భూ చట్టాన్ని రద్దు చేయాల్సిందే అని నిరసన ర్యాలీలు చేపట్టారు. కాగా డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు. గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వెంకటకుమార్, ఉపాధ్యక్షుడు టి గోపీచంద్, ప్రధాన కార్యదర్శి ఎం మురళి, మహిళా ప్రతినిధి వైకే మల్లేశ్వరిదేవి, సీనియర్ న్యాయవాదులు కంచి ప్రకాశం, ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు యోగానంద్, బి ఉషాకిరణ్, టి దినకర్, సామంచి శ్రీనివాస్, పలువురు అడ్వకేట్లు నిరసన చేపట్టిన న్యాయవాదులు పాల్గొన్నారు. పెట్టడం వల్ల సామాన్య ప్రజానికి చాలా నష్టం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా రైతులకి, భూస్వాములకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించి గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ చట్టాన్ని రద్దు చేయాలని మా బార్ అసోసియేషన్ ఉమెన్ సంఘం తరఫున కోరుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది బాగలేదు. మా లాయర్లకి చాలా అన్యాయం చేస్తున్నారు. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎక్కువ పవర్ ఇస్తున్నారు. ఇది మంచిది కాదు. ఈ విధంగా చేయడం వల్ల సామాన్యమైన ప్రజలు చాలా అన్యాయం పాలవుతారు. కాబట్టి కొంచెం దయదలిచి మా న్యాయ వ్యవస్థని కాపాడాలి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. తీసుకొచ్చినటువంటి జీవో 512ను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 పేరుతో, యాక్ట్ నెంబర్ 2027 పేరుతో అక్టోబర్ 31వ తారీఖు 2023 నుంచి ఈ భూ హక్కుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది ప్రజలకి విషయాన్ని చేరనీయకుండా ఒక రాచరిక పద్ధతిలో ఈ చట్టాన్ని ప్రజలపైన రుద్దాలని ప్రయత్నాలు జరుగుతుంది. వాస్తవంగా రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కేసులు సంఖ్య పెరిగిందని చెప్పి ఉద్దేశంతో ఈ కేసుల సంఖ్య తగ్గించాలని చెప్పని రెవెన్యూ అధికారులకు హక్కులు కల్పిస్తూ ఈ చట్టం తీసుకొస్తున్నాము. ఇది గొప్ప చట్టం అని చెప్పి ప్రభుత్వాలు ప్రగల్భాలు చేస్తున్నారు. అయితే కేసుల సంఖ్య పెరిగితే కోర్టుల సంఖ్య పెరగాల, స్టాఫ్ సంఖ్య పెరగాల, జడ్జిల సంఖ్య పెరగాల. దాని ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ రెవెన్యూ అధికారులకు వాళ్ళకు హక్కులు రెవెన్యూ అధికారుల చేతుల్లోకి ఈ భూములు ఎత్తకపోయి క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.